మై టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్న పురంధేశ్వరి. విశాఖ బీసీ మహాసభలో కేంద్ర పథకాలను వివరించిన రాష్ట్ర అధ్యక్షురాలు. దేదేపా సూపర్ 6 పథకాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుందన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. రా కదిలిరా కార్యక్రమానికి వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శ. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్న విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. మరో 3 నెలల తర్వాత తెదేపా జనసేన అధికారంలోకి రావడం ఖాయమని ధీమా. దేశంలోనే మోడీ ప్రభుత్వంలోనే బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. విశాఖ ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా మైదానంలో బీసీ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బీసీలను ఆయా ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయే తప్ప ఒక్క ఉపయోగం లేదన్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్మరించిందని, బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ బీసీ సంఘ నాయకులు, పలువురు సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు. చేతిగా ఉండదు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఆ రకంగా ఆది నుండి భారతీయ జనతా పార్టీ పేదలకి వారి సేవకి అంకితమైనటువంటి విషయం మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. వెనుకబడినటువంటి కులాలకి చెందినటువంటి వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా ముందుకు రావాల్సినటువంటి సందర్భంలో ఆ దిశగా దృష్టి సారిస్తూ బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందించడమే పరమావధిగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ నేటి వరకు కూడా సేవ చేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మన కులాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరికి న్యాయం జరగకపోయినా తాము చేపడుతున్న రా కదిలిరా సభలకు ప్రజలు పోటెత్తుతుండడం, సూపర్ 6 పథకాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుండడం చూసి జగన్ రెడ్డి మంత్రులు ఓర్వలేకపోతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. అందుకే తమపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయతతో ఉంటారన్న జగన్ ప్రజల్ని, రాష్ట్రాన్ని దోచుకునే విషయంలో మాత్రమే తన మాటకు కట్టుబడ్డాడని కొల్లు రవీంద్ర వ్యంగ్యం ప్రదర్శించారు. హామీల అమలుకు రోడ్డెక్కిన అంగన్వాడీ సిబ్బందిపై హేస్మా చట్టం ప్రయోగించడమేనా మాట తప్పకపోవడం అంటే అని ప్రశ్నించారు. ఏపీలో వైకాపా పాలన తీరుపై పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు నిప్పులు చెరిగారు. పారిశ్రామిక ప్రాంతంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలన అంతా అవినీతిమయంగా మారిందన్నారు. ప్రజలకు గోరత్త ఇచ్చి కొండంత లాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. 4.5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి చేసింది శూన్యమేనన్నారు. ఎక్కడ ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. మరో 3 నెలల్లో ప్రజారంజక పాలన రానుందని చెప్పారు. వైసీపీ తీరుతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని ఆరోపించారు. రాష్ట్రం పరిపాలన చేయటం, ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైనటువంటి పరిపాలన ఏ దిశగా వెళ్తుందో మనం చూస్తుంటే ఆ కూల్చివేతతో బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఒక పీస్ఫుల్నెస్ లేదు అనేటువంటి భావం. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకంటే అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని నెంబర్ 1గా ఉండాలని చెప్పి ప్రయత్నం చేసేవాడు. ఏ రంగం తీసుకున్నా నెంబర్ 1 కావాలి. ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసుకోవడంలో కానీ, ఏ కార్యక్రమం ఇచ్చినా, ఇటు కేంద్రం ఇచ్చినా అన్ని రేటింగ్స్లో కూడా నెంబర్ 1గా ఉండేవాడు. మరి ఈరోజు ఈ రాష్ట్రం అన్నింటిలో కూడా వెనుకంజలో ఉందంటే ఒక గంజాయి ఉత్పత్తులు మాత్రం నెంబర్ 1 క్వాలిటీ పండించే, అంటే ప్రోత్సహించేటువంటి ప్రభుత్వంగా కనబడుతుంది. ఈరోజు ఎక్కడ మాఫియా ఉన్నా, ఎక్కడ అక్రమ సంపాదన ఉన్నా దానిలో వైసీపీ నేతల ప్రోత్బలం కానీ, వాళ్ళని ప్రోత్సహించడం కానీ, అన్నిటిలో అక్రమార్జన ఉందంటే అది అందులో లిక్కర్లో కానీ, శాండ్లో కానీ, మైనింగ్ కానీ ఎవరు చేస్తున్నారు ఈరోజు రాష్ట్రం అందరికీ తెలుసు.
జగన్ పెద్దల్లో ఉండేటువంటి జగన్ చుట్టూ ఉండేటువంటి వారందరూ కూడా ఈరోజు ఈ వ్యాపారాలు చేయటం, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం లేకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. ఆఖరికి ఉద్యోగస్తుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది, టీచర్ల పరిస్థితిగా. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతుంది. అన్ని జిల్లాలలో నిరసనలు కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తల నిరసనలు 28వ రోజుకు చేరాయి. ఒకవైపు వర్షం కురుస్తున్న లెక్క చేయని అంగన్వాడీ కార్యకర్తలు గొడుగులు పట్టుకుని నినాదాలు చేశారు. జీవీఎంసీ గాజువాక జోనల్ పరిధిలో గత కొద్ది రోజులుగా ఎదురవుతున్న నీటి సమస్యపై మహిళలు గళమెత్తారు. ఖాళీ బిందెలు చేతపట్టి గాజువాక జోనల్ కార్యాలయం ముందర బైఠాయించి నినాదాలు చేశారు. 65వ వార్డు తెదేపా అధ్యక్షుడు రట్టివాసు జయమ్మల సారథ్యంలో మహిళలు గొంతెత్తి నినాదించారు. నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడిపోతుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. వాంబే కాలనీలో నివాసం ఉంటున్న వారంతా నీటి సమస్యతో బాధపడుతున్న విషయాన్ని అధికారులకు చెప్పినా కానీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధ్యత వహించవలసిన జోనల్ కమిషనర్ ఏమీ పట్టనట్టుగా ఉంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్తో కలిసి మహిళలంతా పాలనా తీరుపై మండిపడ్డారు. అనంతరం అక్కడికి వచ్చిన జోనల్ కమిషనర్కు సమస్యను వివరించారు. యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని అక్కడి నుంచే సంబంధిత అధికారులకు సూచించారు. వాటర్ సప్లై విభాగం సిబ్బంది సమ్మెలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. రౌడీ షీట్ ఓపెన్ చేయండి. ఏంటండి రౌడీ షీట్ ఏమైపోతుంది? తప్పుడు పెద్దల కోసం మేము పోరాటం చేస్తాం. ఎన్ని కేసులు ఎట్టండి, పర్వాలేదు, దానికి సిద్ధం కొన్నాం. కనుక ఈరోజు ఒకటే చెప్తున్నాం, మాకు వాంబే కాలనీ నుంచి అందరూ మహిళలందరూ నీళ్ళు లేక నిప్పు లేక సస్తున్నారు. ఇంకొకటి, ఈ చెత్త ముఖ్యమంత్రికి ఒకటి అడుగుతున్నాం, ఈ చెత్త ప్రభుత్వానికి ఒకటి అడుగుతున్నాం. చెత్తకి ఎవరైనా పన్ను వేస్తారండి? చెత్త పన్ను డబ్బులు కూడా కట్టించుకొని సిగ్గు లేకుండా ఈ చెత్త ఇవాళ ఆ చెత్త తీయకుండా మున్సిపాలిటీ తీయకుండా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అడిగితే ఏంటి మా జీతాలు ఇవ్వండి, మా బచ్చాలు ఇవ్వండి, మేము ఎలా బతకాలి అడుగుతారు. విజయనగరం జిల్లాలోని గర్భం వద్ద మాంగనీస్ సారిపల్లి వద్ద ఉన్న ఇసుకను విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలంగా వీటి లీజులు పునరుద్ధరించకుండా జాప్యం చేస్తుంది. దీనిపై స్టీల్ యాజమాన్యం ప్రభుత్వంతో సంప్రదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీనికి నిరసనగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విజయనగరం జిల్లాలోని డిస్ట్రిక్ట్ మైనింగ్ అండ్ జూలాజికల్ కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వర్గాన్నంతటినీ సమాయత్తం చేసి ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. 40 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చారు. 2022 నాటికి పూర్తయింది. దానిలోనే 10 నుంచి 40 సంవత్సరాలు మరలా ఆటోమేటిక్గా రెన్యువల్ చేయాలని చెప్పి క్లాజ్ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు చేయకుండా అడ్డం పడతా ఉన్నాయి. ఆ గనులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవ్వకపోతే ప్రతి టన్ను మ్యాంగనీస్ అక్కడ తవ్వుకుంటే స్టీల్ ప్లాంట్ 3,000 రూపాయలకు వచ్చేదాన్ని మరో 13,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలని పరిస్థితి ఏర్పడతా ఉంది. తద్వారా ఒక టన్నుకి 10,000 రూపాయలు నష్టపోతా ఉన్నాం. ఈ గనులన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఉద్యోగ క్యాలెండర్ వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. ప్రతి జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయడంలో విఫలమయ్యారని, దీంతో రాష్ట్ర యువత నిరాశలో కూరుకుపోయారన్నారు. నిరుద్యోగ సంక్షోభ తీవ్రతను ఎత్తి చూపుతూ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం గత 4 ఏళ్లలో 145 ఆత్మహత్యలు నమోదయ్యాయని, విద్యావంతులైన యువత తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారని సత్యకుమార్ పేర్కొన్నారు. అయితే ఎటువంటి స్పందన లేని ముఖ్యమంత్రి యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సమయంలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సోదరులు మిట్ట వంశీకృష్ణ గారు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ యువత అనుభవిస్తున్న తీవ్రమైన వేదనని ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఆమరణ నిరాహార దీక్షకి ఇవాళ పూనుకున్నారు.
ఇటువంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించింది. ఇచ్చిన హామీ నెరవేర్చకుండా, ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా యువత భవిష్యత్తుని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి సిరుల లక్ష్మి హరిదాసుల వేషధారణ, సాంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, భోగిమంటలు, కోడి పందాలు, విద్యార్థులు, చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణతో, బాలికలు పట్టు పరికిణీలతో, బాలురు సాంప్రదాయ పట్టు పంచకట్టు ధరించి ఆకట్టుకున్నారు. స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ యలమందరావు, డి జగదీష్లు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజెప్పాలని సూచించారు. కల్పించినటువంటి గొప్ప ప్లాట్ఫామ్లో అంటే పండగల యొక్క ప్రాశస్త్యం కానివ్వండి, అన్ని పిల్లలకు కూడా తెలియాలి, ఈ తరం పిల్లలకు అవన్నీ తెలియాలి అనే సదుద్దేశంతో ఆయన మాకు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని ఇక్కడ మేము ఉపయోగించుకుంటూ సంక్రాంతి సంబరాలను నిర్వహించుకుంటూ ఉన్నాం. గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం రేపటి నుంచి సెలవులు కాబట్టి ముందుగానే సెలవుల్లో పిల్లలు ఎలాగో ఎవరి ఇళ్ల దగ్గర వాళ్ళు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు కాబట్టి ఈరోజు ఆఖరి పని దినం మాకు. అందుకని ఇక్కడ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా భాగం చేసుకున్నాం. మా గురువుగారైన యలమందరావు గారికి మరియు అలాగే టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు. ఇంత పెద్ద సెలబ్రేషన్స్ అసలు ఇక్కడ చూడడం అనేది స్కూల్ పిల్లలకి అందరికీ నేర్పించుకో, వీళ్ళందరూ అసలు ఫ్యూచర్లో 10 మందికి చెప్పే విధంగా. అంటే ఈ మధ్యలో ఎలా ఉందంటే ఫెస్టివల్స్ అంటే వచ్చాయి, అందరం కలిసి ఎక్కడైనా అవుటింగ్కి వెళ్ళి మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు రేసులో తాను ఉన్నానంటూ కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీసీలకు పెద్దపీట వేస్తానన్న చంద్రబాబు మైలవరం ఎమ్మెల్యే సీటు బీసీలకు కేటాయించాలన్నారు. టీడీపీ సీటు ఇస్తే తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. స్థానిక నినాదం బలంగా ఉన్న దృష్ట్యా సీటు కేటాయించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అడుగుతున్నాను. స్థానికంగా పోటీ చేయాలంటున్నారు. స్థానిక అంటే ఇప్పుడున్న నేతలు స్థానిక నేతలే కదా మేడం, స్థానికేతల్లో ఉన్నారు. వాళ్ళకి ఎగనెస్ట్ గా పోరాటం ఉందా మీ బీసీ నాయకుల తరఫు నుంచి? ఎలా? నేను ఒక బీసీ నాయకుల తరఫు నుంచి బీసీలకి పెద్దపీట వేస్తాను అంటున్నారు కాబట్టి బీసీ పరంగా నేను అడుగుతున్నా సీట్ ఈరోజు. అంతేగాని నాకు ఎవరితోనే ఎగనెస్ట్ తో మాట్లాడట్లేదు. అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ దేవినేని ఉమాకి మీరు వ్యతిరేకంగా పోటీ చేయాలనుకుంటున్నారా, లేకపోతే విడిగా చేద్దాం? దేవినేని ఉమా గారికి అయితే నేను ఎప్పుడూ వ్యతిరేకం చెప్పనండి. ఎందుకంటే నాకు కౌన్సిలర్గా పోటీ చేసేటప్పుడు కులపరంగా వాళ్ళకి కులం లేదు, వాళ్ళు గెలవరు అన్నారు. ఆ రోజు నేను ఆయన ఏ ధైర్యంతో ఇచ్చాడో నాకు ఈ రోజుకి ఆయన అంటే అభిమానమే. ఆయనతో నాకు ఏ అగ్నిష్టం లేదు కాబట్టి ఆ రోజు కూడా గెలిచి సీట్ అప్పచెప్తానండి, మీ చేతిలో పెడతానన్నాను. అలాగే గెలిచి తీసుకెళ్లి కానుకగా ఆయనకి ఇచ్చాను. అంతేగాని నాకు అదేమి ఆయన మీద ఉద్దేశంతో నేనైతే ఈరోజు ఇలా అడగట్లేదు. ఒక బీసీ పరంగా ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే కోరుతున్నారు కాబట్టి నేను ఇవాళ బీసీ పరంగా సీట్ అడుగుతున్నాను. మీకు కౌన్సిలర్గా సీట్ ఇచ్చిన మరి దేవినేని ఉమాగారి సీటుకి మీరు ఎసరు పెడుతున్నారు కదా, మరి ఈ విషయాన్ని ఆయన తెలియపరిచారు మీరు? ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కాచారం గ్రామంలో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ప్రతి 2500 మందికి ఒక ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉండాలనే దృఢమైన సంకల్పంతో వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచిత వైద్య మరింత అందుబాటులోకి వస్తుందన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెదపూడి మండలంలోని పోలింగ్ కేంద్రాలు లొకేషన్స్ను మండల తహసీల్దార్ పి సుభాష్ మరియు ఎస్ఐ శోభన్ కుమార్ కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శోభన్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ నేపథ్యంలో కొన్ని క్రిటికల్ పొజిషన్లో ఉన్నటువంటి వాటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగిందని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రశాంతమైన వాతావరణంలో ఈ జనరల్ ఎలక్షన్స్ జరగడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. కోడి పందాలు ప్యాకాట్లో నిర్వహించే వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేస్తున్నాము. ఇప్పటికే ఇదివరకే ప్రీవియస్గా కేసుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ బైండ్ ఓవర్లు కొనసాగుతాయి. ఎవరైనా సరే
ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు వేయడానికి వాళ్ళకి సంబంధించిన స్థలాలు కానీ భూములు కానీ ఇచ్చినా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ రాబోయే ఎలక్షన్స్ అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరడమైనది. జరగడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలను తీసుకోవడం జరిగింది. దీనికి మన గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నడవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు పోలింగ్ స్టేషన్స్ని సందర్శించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఏమి ఉంటాయి అన్నీ కూడా అనాలిసిస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రీవియస్గా ఈ ఎలక్షన్కి సంబంధించిన గొడవల్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యంటే వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాము, ఇంకా చేస్తాము. అదేవిధంగా ఈ కోడి పందాలు, ప్యాకాట్లు, బాడీలీ అఫెన్సెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా తహసీల్దార్ గారి ముందు ఆధారపడుతుంది జరుగుతుంది. వాళ్ళందరి దగ్గర కూడా చంద్రబాబు 30 కోట్లు ఇస్తే చాలని తన ఇంటిని రాసిస్తానని రాష్ట్ర ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సవాల్ విసిరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆ చెంటలో జరిగిన టీడీపీ సభలో చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. తనకు సొంత ఇల్లు లేదని తన తమ్ముడి ఇంట్లో ఉంటున్నానని, తాతలు ఇచ్చిన స్థలంలో తను బ్యాంక్ లోన్ తీసుకుని ఇంటిని నిర్మించుకుంటున్నానని వెల్లడించారు. తాను భూ ఆక్రమణలు చేసినట్లు చంద్రబాబు ఆర్ఎస్ నెంబర్లతో సహా నిరూపించాలని, తన పేరు చెప్పి టీడీపీ వాళ్ళు ఆక్రమించుకున్నారేమో అని ప్రశ్నించారు. అవి నాకు చెప్తే కనుక నేను వెళ్ళి చూసుకుంటాను. నాకు తెలియకుండా మరి నా పేరు చెప్పి మీ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఆక్రమించుకుని నా పేరు చెప్తున్నారేమో. ఇంకా ఏదో ప్యాలెస్ కట్టుకుంటున్నాను, నేనేదో నాకు ఇల్లు లేదు ఇంతవరకును, మా తమ్ముడికి సంబంధించిన ఇంట్లో ఉంటున్నానని గతంలో కూడా చెప్పాను. సుమారు 60 సంవత్సరాలు వచ్చినాయి, సొంత ఇల్లు లేదు కదా అని చెప్పి స్థలం కొనడానికి కూడా డబ్బులు లేక మా తాతల గారి నుంచి వచ్చిన భూమిలో దానికి సంబంధించిన ఫీజులు అన్ని కూడా చెల్లించి బ్యాంక్ లోన్ తీసుకుని ఒక ఇల్లు కట్టుకుంటా ఉంటే దానికి కూడా చూసి తట్టుకోలేక ఈర్ష్యతోటి కొంతమంది మీకు ఎవరు చెప్పారో మరి ఈ పట్టణానికి సంబంధించి, తెలుగుదేశానికి సంబంధించి కానీ జనసేనకు సంబంధించిన కానీ వాళ్ళు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు తన ఇలాకాలో లేకుండా మరో ఊరికి బదిలీ చేస్తున్న జగన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పీలేరులో టీడీపీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తన నియోజకవర్గంలో గెలవలేని ఎమ్మెల్యే, ఎంపీలు మరో ఊర్లో ఎలా గెలుస్తారో చెప్పాలన్నారు. ఎప్పుడైతే జగన్ రెడ్డి ఎమ్మెల్యేలకు బదిలీ చేశారో అప్పుడే జగన్ రెడ్డి నైతికంగా ఓడిపోయారని అన్నారు. చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి జగన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నో విషయాల్లో ఈ చంద్రబాబు గారి ప్రభుత్వము ఎంతో మేలు, అదే రావాలనే ఉద్దేశం ప్రజల్లో ఉంది కంప్లీట్గా. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేసినప్పుడే నాకు నైతికంగా ఓడిపోయినది వైసీపీ ప్రభుత్వం. కానీ ఒకరితో ఇద్దరికో టికెట్ కన్నా ఉంటే అది వేరే, అట్లా కాదు. ఎంపీలకు ట్రాన్స్ఫరు, ఎంపీల నుంచి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేల నుంచి ఎంపీలకు, ఈ ఊరు నుంచి పక్క ఊరుకు, కొంతమంది జిల్లాలు కూడా మారుస్తున్నారు. రాష్ట్రాలు మార్చే వెసులుబాటు లేదేమో, రాష్ట్రం కూడా మార్చేసిందేమో. వైసీపీ పార్టీ బయట రాష్ట్రంలో ఉండింటే పొరపాటున వచ్చి ఆమె ఎంపీ ఆల్రెడీ ఎక్స్ఎంపీ ఆమె కర్ణాటకలో, ఆమెకు ఎత్తుకొని వచ్చి ఇక్కడ హిందూపూర్ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరే గమనిస్తున్నారు ఈ విధంగా జరుగుతూ ఉంది ఇదంతా కూడా. కాబట్టి ప్రజలంతా కూడా తెలుసుకోవాలా. మొన్న ఎమ్మెల్యే గారు, ఆయన ఎంపీ గారు ఏదైతే ఇక్కడ పీటీఆర్కి సంబంధించి లేఅవుట్ ఇచ్చినారో మీరే చూస్తున్నారు సాక్ష్యాలు, ఏ విధంగా అవినీతి జరిగింది. పేపర్లో ప్రముఖంగా ప్రకటించారు, ఆంధ్రజ్యోతి పేపర్లో. దయచేసి అన్ని పేపర్లు మీరు కూడా విచారించండి, ఈనాడు కావచ్చు, మిగతా పేపర్లు, వార్త కావచ్చు, ఇంకోటి కూడా ఏ విధంగా అక్రమాలు జరిగినా మీరు చెప్పిందే రుజువైంది. ఆ లేఅవుట్లో మేము ఏదైతే చెప్పామో అదే రుజువైంది. అన్ని అక్రమాలు కాదు అక్కడ ఉండేది.
నువ్వున్న పట్టాలు బినామీ పేరుతో హిందువుల తొలి పండగ సంక్రాంతి మనందరి జీవితాలలో వెలుగులు నింపాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లలో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు ఆయన అధ్యక్షతన ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణాన్ని తలపించే రీతిలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాల వేదిక వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. సంక్రాంతి వేడుకలలో పెద్ద సంఖ్యలో జాతీయ ప్రముఖులు హాజరవుతున్నారని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో వివిధ జాతుల తెగల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సంక్రాంతి సంబరాల కమిటీ కన్వీనర్ చెరువు రామకోటయ్య, గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రనాథ్, ఎంపీ సతీమణి మైథిలి తదితరులు పాల్గొన్నారు. సంస్కృతి ఉట్టిపడేలా జరిపేటువంటి మరి వినోదం అయితేనేమో, ఆచారాలు అయితేనేమో అన్నిటినీ ఒక వేదిక పైకి తీసుకోవాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒక గ్రామ వాతావరణాన్ని పూర్తిగా తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇక్కడ అన్ని రకాల మరి జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనని ముందుగా రామకోటయ్య గారు కొంతమంది నా మిత్రులతో అందరితో కలిసి చర్చించి ఇది చేస్తే బాగుంటుంది, ఎందుకంటే లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పండుగ సందర్భంగా వస్తారు. అలాగే విశాఖపట్నం నుంచి అనేక మంది గ్రామాలకు తరలి వెళ్తారు. విశాఖ నగరం సీతంపేటలో ఉన్న శ్రీ కాశ్యప జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల వస్త్రాలు ధరించి సందడి చేశారు. భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ర్యాంప్ వాక్ చేస్తూ గడిపారు. సంక్రాంతి పండగ పర్వదినం ఉట్టిపడే విధంగా చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ వస్త్రాలు ధరించిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం బహుమతులను అందించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు సంక్రాంతి పండగ గొప్పదనం వివరించడమే కాకుండా నాటి తరానికి నేటి తరానికి పండగల మధ్య వ్యత్యాసాలను తెలియజేశారు. ఎవ్రీ ఇయర్ కూడా శ్రీకాశ్యప్ కాలేజ్ ఇలాగే సంక్రాంతి సంబరాలు ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇలాగే స్టడీస్తో పాటు మిగతా అన్నిటిని కూడా అందరి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ టు అవర్ శ్రీకాశ్యప్ మేనేజ్మెంట్ అండ్ అవర్ వర్మ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వంజరాపు అఖిల్ కుమార్. ఈరోజు శ్రీకాశ్యప్ కాలేజ్లో పొంగల్ ఫెస్టివల్ చేయడం జరిగింది. అందరూ చాలా ఎంజాయ్ చేశాము. ప్రతి ఇయర్ ఇలానే వీళ్ళు సెలబ్రేట్ చేస్తుంటారు. ఎవ్రీ స్టూడెంట్ ఎంకరేజ్ చేస్తుంటారు కల్చరల్ యాక్టివిటీస్లో. సో థ్యాంక్ యూ శ్రీకాశ్యప్. ఫ్రమ్ జేబీ. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ కాలేజ్లో స్టడీస్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ. నాకు చాలా ఆనందం ఉంది. థ్యాంక్ యూ. సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ. ఇది భోగి అని, సంక్రాంతి అని, కనుమ అని. ఇది పౌష్యమాసంలో మాత్రమే వస్తుంది. పౌష్యలక్ష్మిని ఆహ్వానిస్తూ రైతులందరూ కూడా చాలా గొప్పగా ఇప్పుడు ఈ పండుగను అందుకే చేసుకుంటారు. మేము మా కాలేజీలో కూడా మా స్టూడెంట్స్ అందరి కోసం అని చెప్పేసి ఈ పండుగ సంబరాలు మా పిల్లలకు కూడా ఈ తెలుగు పండుగల గురించి తెలియాలి అన్న ఉద్దేశం. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గ పరిధి వాత్సవాయి మండలం భీమవరం జాతీయ రహదారి పక్కన ఉన్న భూములలో దళితులు చేపట్టిన ఆందోళన 7వ రోజుకు చేరింది. తామంతా ఓట్లేసి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్న ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తమకు తీరని అన్యాయం చేస్తున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. 70 ఏళ్లుగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న భూములను జగనన్న కాలనీ పేరుతో తమ నుంచి లాక్కోవడం దారుణమన్నారు. దళితులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇస్తున్న ప్రభుత్వం ఇప్పుడు తమ భూములను ఎందుకు లాక్కుంటున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. తోపిన కోరియల్లోని మట్టి తోలారు. ఇదే గవర్నమెంట్ మట్టి తోలిచి కోట్ల రూపాయలు అక్కడ వేస్ట్ చేశారు. మళ్ళీ తీరా ఇచ్చే నాటికి ఏమన్నారు, బునాదులు నిలబడమని అబ్జెక్షన్ పెట్టేసరికి అయోమయాలు పడేశారు. ఇప్పుడు 4.5 సంవత్సరాలు మేనవేషాలు వేసి రేపు మాపై ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఏంటి మా పరిస్థితి? మేము చేసుకున్న తప్పేది, మేము చేసిన పాపం ఏంటి? అసలు చుట్టుపట్టు అన్నీ అయిన ఇళ్ళు అంటే మేము మా ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమేనా మా పాపం? చెప్పండి అసలు ఏంటి? అసలు మేము చేసుకున్న పాపం ఏంటి? మీరు ల్యాండ్ ఎప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మీకు 6 లైన్ కింద పోను రోడ్డుకి ఆనుకొని, అంటే అందరికీ రోడ్డు పక్కనే రావు, కొంతమందికైనా వస్తాయి కదా. మీకు పట్టాలు ఇస్తాం, 5 సెంట్లు అని అడిగితే 4 సెంట్లు ఇస్తామని చెప్పి మరలా మాట దాటివేసే ద్వారా ఎంఆర్ఓ గారి ద్వారా చెప్పించి ఎంఆర్ఓ గారితో మీకు 4 సెంట్లు ఇస్తాం కానీ లోపలికి ఇస్తున్నానంటే మేము అంగీకరించలేదు.
మాకు తహసీల్దార్ గారు ఇస్తా అన్నారు, తర్వాత ఎమ్మెల్యే గారు కనుక మాట ఇచ్చారు. వెనక ముందు ఒక మాట వెనక మాట చెప్పే ధోరణి కాదు మాది. ఈ ల్యాండ్ని లెవెల్ చేయడానికి మేము ఒప్పుకున్నాం, ఇస్తానని చెప్పి మాకు ఎంతవరకు ఎక్కడ ఇస్తా. వార్డుని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు. 65వ వార్డు కేఎల్రావు నగర్లో 4 లక్షల వ్యయంతో చేపట్టనున్న పార్కు ప్రహారీ ఎత్తు మరియు మరామత్తు పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డులోని అన్ని కాలనీల అభివృద్ధి చేసేందుకు గాను అంచనాలు రూపొందించామన్నారు. పార్కుల అభివృద్ధితో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానికులు సత్యం, వంగపండు, రామకృష్ణ, కె తిరుపతిరావు, రామకృష్ణ, పోలీస్, శ్రీనివాస్, రవికుమార్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ మూర్తి గారు రోడ్డు కూడా 18 lakhs వర్క్ కంప్లీట్ అయిపోయింది, వర్క్ చేశారు. నెక్స్ట్ ఆపోజిట్ రోడ్ కూడా 10 lakhs గ్రాంట్ చేసి అది కూడా వర్క్ కంప్లీట్ చేశారు. మొదట ఏవేవి అడిగారు కాలనీ వాళ్ళు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశారు. ఏ ప్రాబ్లమ్స్ అడిగినా అన్ని కంప్లీట్ అయిపోయాయి. మన ఈ కేసు కూడా ఏది ఇది లేకుండా చేశారు. చాలా మంది అయితే అంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరు చేయలేదు, కానీ మన ఈ మూర్తి గారు వచ్చిన తర్వాత మాత్రం అన్నీ చేశారు. చక్క రోడ్లు వేయించడం కానీ, ఇప్పుడు మేము అడిగిన ఈ దిమ్మకిన్ను ఇక గోళ్ళకి అన్నిటికి కూడా ఆయన సపోర్టింగ్గా ఉండి అన్నీ చేయించారు. చెప్పంగానే మరి సహాయం చేయడానికి వచ్చారు, చేయడానికి కూడా ఆయన ఒప్పుకొని ఈ పని ముగించారన్నమాట. అలాగే ఇంకా ముందు ఈయన ఇంకా మరి వయసులో ఉన్నారు కూడా ఇంకా బాగా మాకు సేవ చేయడానికి ఉపయోగపడతారని మా బ్రదర్గా మేము భావించుకుంటూ మళ్ళీ మేము గెలిపించుకుంటాం. అది మా కోరిక కూడాను. రాత్రి పగలు సెటిల్ ఆడుకోవడానికి లైటింగ్స్ కూడా ఇచ్చారు, అది మర్చిపోయాం. సెటిల్ ఆడుకోవడం మన కార్పొరేట్ మూర్తి గారు మన మీటింగ్ పెట్టుకొని మన ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్ని చాలా జాగ్రత్తగా చేశారు. ఈ విధంగా మన పార్క్ డెవలప్మెంట్ కూడా ఈ బౌండరీ వాల్ అలాగే స్టేజ్ అన్ని కూడా మనకి సమకూర్చారు. ముఖ్యాంశాలు మరోసారి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్న పురంధేశ్వరి. విశాఖ బీసీ మహాసభలో కేంద్ర పథకాలను వివరించిన రాష్ట్ర అధ్యక్షురాలు. దేదేపా సూపర్ 6 పథకాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుందన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. రా కదిలిరా కార్యక్రమానికి వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శ. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్న విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. మరో 3 నెలల తర్వాత తెదేపా జనసేన అధికారంలోకి రావడం ఖాయమని ధీమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం.